దైవరాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అంటూ ప్రభువైన యేసుక్రీస్తు తన బోధన ప్రారంభించినప్పుడు ప్రారంభ వచనాలుగా చెబుతూ ఉన్నారు. ఇవే మాటలు మళ్ళీ బప్తిస్త యోహాను అంతకంటే ముందు తన బోధనను ప్రారంభించినప్పుడు కూడా దైవరాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అంటూ బోధించారు. అసలు ఈ దైవరాజ్యము ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అన్నటువంటిది అవగాహన చేసుకోవాలి. ప్రభువు ఈ దైవరాజ్యాన్ని గురించి మార్కు సువార్త 4వ అధ్యాయము 26, 34 వచనాలలో 2 ఉపమానాలతో పోల్చి చెబుతూ ఉన్నారు. ఒకటి పొలములో వెదజల్లబడినటువంటి విత్తనము, రెండవది ఆవగింజ. ఈ 2 ఉపమానాలతో పోల్చి దైవరాజ్య ఆవిష్కరణ లేక పుట్టుక, దాని ఎదుగుదల, విస్తరణ గురించి, దాని ఫలితాలను గురించి ప్రభువు బోధిస్తూ ఉన్నారు. అయితే మొదటిగా మనం అసలు ఈ దైవరాజ్యం అంటే ఏమిటి, ఎక్కడ నుంచి వస్తుంది అన్నటువంటి అవగాహన లేకపోతే అది ఎలా పుడుతుందో, ఎక్కడ పుడుతుందో, ఎందుకు పుడుతుందో, దాంతో మనకు పనేమిటి అనేటువంటి విషయాలు బుర్ర బద్దలు కొట్టుకున్న అర్థం కావు. మరి ప్రభువు బోధించినటువంటి ఈ దైవరాజ్యము ఏమిటి? దేవుడు మనిషిగా ఈ లోకములో జన్మించారు. ఇక దేవుడే మన మధ్య నివసిస్తారు. అసలు దైవరాజ్యం అంటే అదే. దేవుడు మన మధ్య నివసించినప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఏమిటి? దేవుడు మన మధ్య ఉన్నప్పుడు వచ్చేటువంటి మార్పులు ఏమిటి? సాక్షాత్తు దేవుడే మనతో ఉంటే మన ఆలోచన సరళి మారుతుంది, మన తీరుతెన్నులు మారతాయి, మన భావాలు మారతాయి, మన నడబడి మారుతూ ఉంటుంది. మాట తీరు నుంచి చేత తీరు వరకు అన్నిటిలో కూడా మార్పు అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ మార్పు గురించే బప్తిస్త యోహాను గారు ముందుగానే చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మానవ జీవితంలో ప్రవేశించినటువంటి కీడు, ప్రప్రథమంగా మాట విననటువంటి స్వభావము ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రారంభమై వివిధ రూపాలలో ఈ లోకములో విస్తరించింది. మనిషి మాట వినకపోవడంతో మొదలుపెట్టి అనేక రకమైనటువంటి జాఢ్యాలు, వ్యసనాలు, చివరకు మనిషిని చంపుకోవడం వరకు, మనిషిని మోసం చేసుకోవడం వరకు అన్ని రకాలైనటువంటి జాఢ్యాలు ప్రవేశించి మానవ జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. మరి దాన్ని తిరిగి కుదుటపరచాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అందుకే దేవుడు మనిషిగా ఈ లోకములో జన్మించారు. మనము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22, 24 వచనాలు గమనిస్తే దేవుడు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. చిన్నగా ఉన్నటువంటి చెట్లనేమో పెద్దవిగా అయ్యేటట్లు చేస్తానంటున్నారు, పెద్దవిగా అయినటువంటి చెట్లను చిన్నవిగా చేస్తానంటున్నారు. అంటే పెరిగే వాటిని పెరగనిచ్చి మళ్ళీ పెరిగినటువంటి వాటిని ఎందుకు తీసివేయడం, నరికివేయడం అనే ఆలోచన మనకు వస్తుంది. అంటే మనిషిలో పెరగాల్సినవేమో పెరగడం లేదు. మంచి లక్షణాలు పెరగడానికి బదులు చెడు లక్షణాలు పెరిగినప్పుడు దానిని తీసివేస్తున్నారు దేవుడు. చెడు లక్షణాలకు బదులు మంచి లక్షణాలు పెరగకుండా అక్కడ ఆగిపోయినప్పుడు వాటిని పెరిగేటట్లు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ మార్పు మనిషిలో సంభవిస్తూ ఉంటుందో మనిషిలో ప్రేమ, అనురాగము, ఆప్యాయతలు ఉంటాయి. ద్వేషము, పగ, ఈ కక్ష, కార్పణ్యాలు ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి. అప్పుడు మనిషి జీవితము ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైనటువంటి జీవితమే ఇదిగో పరలోక రాజ్యం అంటూ ప్రభువు వివిధ రూపాలలో వివిధ రకాలుగా దానిని గురించి వివరిస్తూ ఉన్నారు.
కాబట్టి దేవుడు ఉన్నటువంటి చోట శాంతి సమాధానాలు ఉంటాయి. దేవుడు ఉన్నటువంటి చోట సంతోషానందాలు ఉంటాయి. దేవుడు ఉన్నటువంటి చోట పగ ప్రతీకారాలు ఉండవు. దేవుడు ఉన్నటువంటి చోట ఏ విధమైనటువంటి కక్షలు ఉండవు. అదే వాస్తవానికి దైవరాజ్యము. మరి అలాంటి స్థితి మనలో రావాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. మరి అలాంటి దైవరాజ్యము మనలో ఎలా పుడుతుంది, ఎలా ఎదుగుతుంది, అది ఏ విధమైనటువంటి ఫలాలను ఇస్తుంది అన్నటువంటి అంశాలకు ప్రభువు 2 ఉపమానాల ద్వారా చెబుతూ ఉన్నారు. మొట్టమొదటిది నేలలో నాటబడినటువంటి విత్తనములా ఉంటుంది దైవరాజ్యము అంటూ ఉన్నారు. సేద్యగాడు లేక రైతు ఏం చేస్తాడు? పొలంలోనికి వెళతాడు, ఆ విత్తనాలు చల్లుతూ ఉంటాడు. ఆ తర్వాత తన పనిలో తాను నిమగ్నమైపోతూ ఉంటాడు. అది ఎలా మొలుస్తుంది, ఎలా ఎదుగుతుంది, ఆ ఎదిగేటువంటి తీరుతెన్నులో ఆ సేద్యగాడికి కనిపిస్తుందా అంటే కనిపించదు. అది కనిపించకుండా నెమ్మదిగా, చాలా నెమ్మదిగా, మన కళ్ళు గమనించనటువంటి నెమ్మదిగా ఎదుగుతూ ఉంటాయి. మనం ఏ మొక్కలు పెట్టుకున్నప్పటికీ కూడా, ఇంటి ముందు పూల మొక్కలు పెట్టుకున్నప్పటికీ అది ఎంత పెరుగుతుంది రోజుకి అని మనం ఏమైనా కొలమగలమా? ఎప్పుడూ కూడా కొలవలేము. అది ఎలా పెరుగుతుంది అనేటువంటిది కూడా మనకు తెలియదు. అది పెరిగిన తర్వాత ఓహో పెరిగింది, పువ్వులు వచ్చాయంటే పువ్వులు వచ్చాయి అనుకోవడం తప్పితే ఆ పెరిగేటువంటి ఆ విధానం, ఆ కదలిక మనకేమైనా కనిపిస్తుందా అంటే ఎప్పుడూ కూడా కనిపించదు. అలాగే దైవరాజ్యము కూడాను. ఈ దైవరాజ్యము ఏ విధముగా మన జీవితాలలో చల్లబడుతుంది అంటే అది మంచి క్రియల ద్వారా చల్లబడుతూ ఉంటుంది. అంటే మన జీవితము ఒక క్షేత్రం అయితే, ఒక భూమి అయితే దానిలో మంచి క్రియలను వెదజల్లాలి, దానిలో మంచి భావాలు వెదజల్లాలి, దానిలో మంచి జ్ఞానము వెదజల్లాలి, దానిలో మంచి తెలివితేటలు వెదజల్లాలి, దానిలో మంచి బుద్ధి వెదజల్లాలి. ఇలా అన్ని రకాలైనటువంటి మంచి లక్షణాలను మనము ఈ జీవితము అనేటువంటి క్షేత్రములో వాటిని వెదజల్లాలి. వాటిని వెదజల్లినప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి. ఏమవుతూ ఉంటుంది? నీలో మంచి లక్షణాలు నీవు గనక అలవాటు చేసుకొని ఉన్నట్లయితే, వాటిని ఏ రోజుకు ఆ రోజు పెంచి పోషించుకుంటూ ఉన్నట్లయితే, మనిషి ఎదిగిన కొద్దిగా ఆ మనిషిలో మంచి వ్యక్తిత్వము అనేటువంటిది వస్తూ ఉంటుంది. మంచి స్వభావము ఆ మనిషిలో వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారుతూ ఉంటాడో అతనిలో దైవరాజ్యము ఉంది అని చెప్పి మనం చెప్పవచ్చు. ఒక పెద్ద మనిషిలా ఉంటాడు. ఆంగ్ల భాషలో మనం నోబుల్ మ్యాన్ అని చెప్పి అంటూ ఉంటాము. ఏమిటి ఆ నొబిలిటీ అంటే? మంచితనము. ఒక మంచి మనిషి, ఇదిగో ఈయన పెద్ద మనిషి, పెద్ద మనిషి తరహాగా ఉంటాడు, పెద్ద మనిషి తరహాగా మాట్లాడతాడు, పెద్ద మనిషి తరహాగా వ్యవహరిస్తాడు అని చెప్పి స్త్రీలను గురించి కానీ పురుషులను గురించి కానీ మనం చెబుతూ ఉన్నాము అంటే వాళ్ళలో దైవరాజ్యము ఉంది అని అర్థము. అంటే వాళ్ళలో మంచి లక్షణాలు వాళ్ళు పెంచి పోషించుకున్నారు, అది వాళ్ళ స్వభావముగా మారిపోతూ ఉంటుంది. ఇలా మన జీవితాలలో, ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా ఆ మంచి లక్షణాలను వెదజల్లుకొని వాటిని పెంచి పోషించుకోవాలి. అప్పుడే మంచి వ్యక్తిత్వము, మంచి స్వభావము మనలో ఉంటూ ఉంటుంది. మరి దీనికి ప్రధానము, ప్రారంభము ఎక్కడ అంటే చిన్నతనమే. పసితనం నుంచి కూడా పిల్లలలో తల్లిదండ్రులు ఖచ్చితంగా మంచి లక్షణాలను పెంచి పోషించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మనమేమీ పోలీసుల పిల్లల యొక్క స్వేచ్ఛను అరకట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళకి ఒక అలవాటు చేయాలి. ఏదైనా ఒక మంచి లక్షణం వాళ్లకు అలవాటు చేయాలి, మంచి బుద్ధిని వాళ్లకు అలవాటు చేయాలి. పసిపిల్లల దగ్గర నుంచి పడుకునేటప్పుడు సిలువ గుర్తు వేయడం నేర్పండి, లేచినప్పుడు సిలువ గుర్తు వేయడం నేర్పండి.
అన్నం తినడానికి ముందు సిలువ గుర్తు వేయడం నేర్పండి, తిన్న తర్వాత సిలువ గుర్తు వేయడం నేర్పండి. ఇది ఒకటి. అలాగే మంచి లక్షణాలు తన దగ్గర ఉన్నటువంటివి వేరే వాళ్లకు పంచుకునేటట్లు చేయండి. మనం చాలా వీడియోలు వైరల్గా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. జన్మదినాన్ని జరిపేటువంటి సమయంలో చిన్నపిల్లలకు తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్లకు కొన్ని తినేటువంటి వస్తువులు కొని ఇచ్చి అవి తీసుకెళ్ళి రోడ్డు మీద అడుక్కునేటువంటి వాళ్లకు వరుసన పంచి ఇచ్చేటట్లు చేస్తూ ఉన్నారు. అదే జన్మదిన వేడుకలు. తద్వారా ఏమవుతూ ఉంటుంది, అలవాటు అవుతూ ఉంటుంది. చాలాసార్లు తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలకు తినడానికి ఇచ్చినప్పుడు, ఇప్పుడంటే ఈ అలవాట్లు లేవనుకోండి, కానీ పల్లెటూళ్ళలో వచ్చినప్పుడు చేసేవాళ్ళు, వాళ్ళకు ఏమైనా బిస్కెట్లు ఇలాంటివి కొని ఇచ్చి మళ్ళీ తల్లి చెయ్యి చాపుతూ ఉంటుంది. అంటే తనకు ఎంత ఇష్టమై తినాలనుకున్న ఆ బిడ్డ మళ్ళీ అమ్మ చేతిలో పెట్టాలి. ఆ పెట్టేటువంటి అలవాటు అప్పుడు ఆ తల్లి ముద్దు పెట్టుకొని మళ్ళీ ఆ బిడ్డ నోట్లోనే పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ బిడ్డ ఎప్పుడూ కూడా వెనకాడడు. అప్పుడు తమ్ముడు చెల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ చేతుల్లో కూడా ఇస్తూ ఉంటారు. అది అలవాటు. ఆ అలవాటు చేయడం ఎలా అనేటువంటిది తల్లిదండ్రుల చేతుల్లో ఉంది. తల్లిదండ్రులు సేద్యగాళ్ళు అయినప్పుడు, ఆ బిడ్డలు ఒక క్షేత్రంగా ఉన్నప్పుడు వాళ్ళ మనస్సులలో ఏమి బీజాలు నాటుతున్నారు అనేటువంటిది మీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా, ప్రతి మంచి లక్షణము ఒక అలవాటులా మీరు చేస్తూ ఉండాలి. అది ఉదారతే కానివ్వండి, సహాయం చేసే గుణమే కానివ్వండి, లేకపోతే నెమ్మదితనమే కానివ్వండి, ప్రార్థనే కానివ్వండి, భక్తే కానివ్వండి, ఏదైనా సరే ప్రతి మంచి అలవాటును కూడా ఒక మంచి అలవాటుగా మీరు ప్రారంభం నుంచి చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ అలవాటు వాళ్ళ జీవితాలను మార్చివేస్తూ ఉంటుంది. నేను ఒక ఇంటికి ఆశీర్వాదానికి వెళ్ళినప్పుడు ఇంకా అక్షరాలు రానటువంటి బాబు పరలోక జపం, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం టక 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 వరుసన చెప్పేస్తూ ఉన్నాడు. ఎలా చెప్పగలిగాడు? అలవాటు. మరొక ఇంటికి ఆశీర్వాదానికి వెళ్ళినప్పుడు అందరూ నిలబడి ప్రార్థన చేస్తున్నారు, కానీ ఒక చిన్న పాప, ఇంకా బడికి వెళ్ళనటువంటి పాప మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకొని చేతులు జోడించి నేను ప్రార్థన చేసి అయిపోయేంత వరకు అలాగే ఉంది. ఎందుకు అలా ఉంది? అది అలవాటు, తల్లిదండ్రులు నేర్పినటువంటి అలవాటు. కాబట్టి ఈ రకంగా ఏ అలవాటు అయినా సరే, ఏ మంచి క్రియ అయినా సరే మీరు అలవాటు చేయండి, వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఒకసారి నేర్చుకున్న తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవాడైన తర్వాత అవి ఎప్పటికీ కూడా పోవు. అందుకే సరాకు గ్రంథం చెబుతుంది, బాలునికి తాను నడవవలసినటువంటి త్రోవను నేర్పిన ఎడల ఆ బాలుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఎన్నటికనే దానిని విడనాడడు అని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం చెబుతోంది. అది మన జీవితానుభవాలే. చిన్నప్పుడు మీరు ఏమి నేర్పితే పెద్ద అయిన తర్వాత అవే చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మంచిలో ఎదగడానికి వారికి తోడ్పడండి. వాళ్ళు జ్ఞానములో వెదగడానికి వారిలో మంచి జ్ఞానపు విత్తనాలు నాటండి. మీరు ఏమి వెదజల్లుతారో మీ బిడ్డల్లో అవే వాళ్లకు పర్మనెంట్గా ఉండిపోతాయి. మీరు కోపతాపాలు వెదజల్లితే అవే ఉంటాయి. పిల్లల ముందు చీటికి మాటికి తన్నుకునేటువంటి తల్లిదండ్రులు, లేదా ఊరికి అనవసరంగా పిల్లల మీద కోపపడేటువంటి తల్లిదండ్రులు, ఇలా వాళ్ళకి మనం ఏం చెబితే అదే వాళ్ళ మనసులో నాటుకుపోతూ ఉంటుంది. వాళ్ళు చూసేవి వినేవి అన్నీ కూడా వాళ్ళ మనసులో బలమైన ముద్ర వేస్తాయి. అవే వాళ్ళ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతాయి అన్నటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు మరచిపోకూడదు. కాబట్టి సహజంగా రోజు చేసేటువంటి పనుల్లోనే వాళ్ళు క్రమబద్ధంగా చేయడానికి, ఒక పద్ధతిలో వాళ్ళు చేయడానికి మీరు ప్రారంభం నుంచే కనుక నేర్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు సరైనటువంటి మార్గంలో ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ జీవిత ఫలాలు ఉంటాయి. అదే దైవరాజ్యము. వాళ్ళ కుటుంబాలు ఏర్పరచుకున్నప్పుడు శాంతి సమాధానాలతో కూడినటువంటి ఆ జీవితాలు, కుటుంబాలు ఏర్పడతాయి. అంతకు మించినటువంటి దైవరాజ్యము మరొకటి లేదు. రెండవది ప్రభువు చెప్పినటువంటిది ఆవగింజ విశ్వ ఉపమానము. ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది,
కానీ అది పెరిగి పెద్దదైనప్పుడు చాలా పెద్ద చెట్టుగా వృక్షములా మారుతుంది అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. కాకపోతే మన ప్రాంతాలలో ఆవగింజ చెట్లు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఒక్కసారి మర్రి చెట్టును చూడండి. ఆ మర్రి విత్తనం ఆవగింజలాగానే చాలా చిన్నగా ఉంటుంది. అది మన కళ్ళ ముందు కనిపించేటువంటిది. కానీ అది పెరిగి పెద్దదైనప్పుడు మహావృక్షంగా మారుతూ ఉంటుంది. ఓడలు దిగుతూ ఉంటాయి. ఓడలు దిగినప్పుడు ఆ చెట్టు కిందే ఒక గుహల్లా ఏర్పడుతూ ఉంటాయి. జంతువులకు నివాసాలుగా మారుతూ ఉంటాయి. ఆ కొమ్మలు పక్షులకు నివాసాలుగా మారుతూ ఉంటాయి. అదే ప్రభు అంటూ ఉన్నారు. అంటే మనలో ఒక మంచి లక్షణము, అన్ని మంచి లక్షణాలు మనలో రాకపోయినప్పటికీ కూడా కనీసము ఒక మంచి లక్షణము మనలో కనుక ఉన్నట్లయితే అది పెరిగి పెద్దదైనప్పుడు అదే అన్నిటికీ ఆశ్రయం ఇస్తూ ఉంటుంది. అన్ని లక్షణాలకు ఆదరువుగా మిగులుతూ ఉంటుంది. అన్ని లక్షణాలకు ఆలబాలంగా మిగులుతూ ఉంటుంది. ప్రారంభము ఒకే ఒకటి కావచ్చు. కాబట్టి దైవరాజ్యము అనేటువంటిది చాలా నెమ్మదిగా మనలో ప్రారంభమవుతుంది. దాని ప్రారంభము చాలా చిన్నగా ఉండవచ్చు, తెలియకుండా ఉండవచ్చు. కానీ అది పెరిగి పెద్దదైనప్పుడు ఒక మహావృక్షము మాదిరిగా తయారై అది మన జీవితాలను మార్చివేస్తుంది, లేక మహోన్నతమైనటువంటి స్థాయికి మనలను తీసుకువెళుతూ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిందల్లా కూడా అన్ని లక్షణాలు మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కనీసం ఒక మంచి లక్షణము, ఇదిగో ఒక మనిషిని మనం చూసినప్పుడు ఈయన ఖచ్చితంగా నిజాన్ని మాత్రమే మాట్లాడుతాడు, ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు. అది ఒక్కటి ఉంటే మిగిలినటువంటివన్నీ కూడా ఎవరూ పట్టించుకోరు. లేదు, దానగుణము ఉంది, ఎవరికైనా సరే సహాయం చేయకుండా తన కళ్ళతో ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను చూస్తే ఉండలేడు అనేటువంటి గుణము ఒకరికి ఉంది. ఆ మనిషి ఖచ్చితంగా దానితోటే, దాని క్రిందనే తన జీవితము అందరికీ కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. అలా ఏదో ఒక లక్షణము ఆ మనిషిని చూసిన వెంటనే ఆ మంచి లక్షణం మాత్రమే మనకు గుర్తు వచ్చేటట్లు దానిని పెంచి పోషించుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఆ మాటకు వస్తే మనకు బోల్డని ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. మనకు పునీత మదర్ తెరీసా గారే ఉన్నారు. ఆమె చేసినటువంటి గొప్ప పని ఏమిటి? ప్రారంభించినప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఒకే ఒక లక్షణము, ఆ వీధుల్లో ఉన్నటువంటి వాళ్ళు, దిక్కులేనటువంటి వాళ్ళు, వదిలివేయబడినటువంటి వాళ్ళను చూసినప్పుడు ఆమె మనస్సు కరిగింది. కాబట్టి వాళ్ళను చేరదీసి హక్కున చేర్చుకోవడమే ఆమె చేసినటువంటి పని. అదొకే ఒక లక్షణం. మరి దానికోసమే మిగిలినటువంటి పనులన్నీ కూడా వచ్చిపడుతూ ఉన్నాయి. యావత్ ప్రపంచమంతా అమ్మ అని పిలవగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే మదర్ తెరీసానే. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా ఆమె పిలిపించుకోగలిగింది? మదర్ తెరీసా గుర్తుకొస్తే అంతే, అమ్మ అంతే, ఇంకొక మాట లేదు. తల్లి గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ అమ్మ లక్షణము ఆమెలో ఉంది. ఆ అమ్మ లక్షణముతోటనే, ఆ మాతృత్వపు లక్షణముతోటనే వీధుల్లో ఉన్నటువంటి పిల్లలను చేరదీసి దిక్కులేని వారికి, మరణించేటువంటి వారికి, వాళ్ళను వదిలివేసినటువంటి ముసలి వారికి, వీళ్ళందరినీ కూడా ఆమె చేరదీసి వాళ్లకు ఓ జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంది. కాబట్టి ఒక్క లక్షణము మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా అది పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. అలాగే మరొక ఉదాహరణ చూసుకున్నట్లయితే అమెరికాలో EWTN అనేటువంటి ఒక టీవీ ఉంది, నెట్వర్క్ ఉంది. అది ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటుంది. కానీ దాని ప్రారంభం ఎలా ఉందో తెలుసా? మదర్ అంజలిక అనేటువంటి ఒక అమ్మగారు కాన్వెంట్లో ఉన్నప్పుడు ఈ 1978 సంవత్సరంలో ఈ CBN నెట్వర్క్ అంటే క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అనేటువంటి దాన్ని చూడటం జరిగింది. మరి క్యాథలిక్ విశ్వాసాన్ని, కథోలిక విశ్వాసాన్ని, దాని సూత్రాలను, వేదాంతాలను మనమెందుకో ప్రపంచానికి చెప్పకూడదు అన్నటువంటి ఆలోచన అమ్మగారికి కలిగింది. కానీ కాన్వెంట్లో ఉన్నటువంటి అమ్మగారు ఏం చేయగలరు? ఏం చేయడానికి అవకాశం లేదు. ఆమె ఆలోచించి ఒక స్నేహితుని సహాయం తీసుకొని ఒక చిన్న లైవ్ షో లాగా తయారు చేయడం మొదలుపెట్టి అది ఒక హాఫ్ అన్ అవర్, ఒక అర్ధగంట ప్రోగ్రాం తయారు చేయడానికి ఆమెకు మొత్తం 3 ఏళ్ళు పట్టింది.
3 ఏళ్ల తర్వాత అలాంటి ప్రోగ్రామ్స్ తయారు చేసి 1981వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా CBN టీవీలో అంటే వాళ్ళ నెట్వర్క్లో ఒక 4 గంటల ప్రోగ్రాము వాళ్ళు ఏర్పాటు చేసేటట్లు ఒప్పందం చేసుకున్నారు. 4 గంటలు కథోలిక వేదాంతాన్ని కానీ లేక ఇలాంటి లైవ్ షోలు కానీ సత్యోపదేశం కానీ ఒక పూజ జపమాల ఉండేటట్లుగా 4 గంటల ప్రోగ్రాం చేసుకున్నారు. చాలామంది విమర్శించారు. కాన్వెంట్లో కూర్చొని జపాలు చెప్పుకోకుండా నీకు ఇదేం పని అని చెప్పి ఆమెకు వార్నింగులు కూడా ఇచ్చారు. ఇది సాధ్యమయ్యేటువంటి పని అని చెప్పి చాలామంది ముఖం మీదనే ఆమెను అవమానపరిచారు. ఏమి చేసినా ఎలా చేసినా ఆమె మాత్రం వాటినేమిటిని పట్టించుకోవాలి. తన లక్ష్యం వల్ల ఒకటే, టీవీ ద్వారా కూడా ప్రజలకు అందించాలి అనేటువంటిదే. మరి ఒకవైపు ఇతర క్రైస్తవ శాఖలు చేస్తూ ఉన్నాయి, మనం కూడా ఎందుకు చేయకూడదు అన్నటువంటి ఉద్దేశము చేతనే అప్పుడే ఆమె ఇతరుల సహాయం అలా ఎలా చూసుకొని మరి దానికి స్టూడియో కావాలి కాబట్టి వాళ్ళ ఆశ్రమము కాన్వెంట్నే ఆమె స్టూడియోగా మార్చేస్తూ ఉన్నారు. ఒకళ్ళేమో కెమెరాలు కొనిచ్చారు, ఇంకొకళ్ళు ఇది కొనిచ్చారు. మొత్తానికి అటు చేసి ఇటు చేసి చివరకు ఆ EWTN అనేటువంటి నెట్వర్క్ యావత్ ప్రపంచమంతటా ఈరోజు బ్రాడ్కాస్ట్ అయ్యేటట్లు జరుగుతూ ఉంటుంది. 24 గంటల ప్రోగ్రాం దాంట్లో నుంచి వస్తూ ఉంటుంది. దాని ప్రారంభం ఎంత చిన్నగా మొదలవుతూ ఉంటుంది, కానీ ఈరోజు అది గొప్పగా విస్తరించింది, యావత్ ప్రపంచానికి విస్తరిస్తూ ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా ఏదో ఒక మంచి గుణము నీలో ఉంటే నీలో ఉన్నటువంటి ఆ మంచి గుణము 10 మందికి కూడా అందుతూ ఉంటుంది. 10 మంది దాన్ని చూసి నీ మాతృకను అనుసరిస్తూ ఉంటారు. 10 మందికి అంటే ప్రపంచం అంతటా కూడా అది విస్తరించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఆ విస్తరించేటువంటి చెట్ల మాదిరిగా మనము పెరగాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మరి ఏమిటి అంటే కొన్ని లక్షణాలు మనము బైబిల్ గ్రంథంలో నుంచే తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకు జక్కయ్యుడు కనిపిస్తాడు. జక్కయ్యుడిలో ఉన్నటువంటి ఒకే ఒక మంచి లక్షణము చాలా చిన్ని లక్షణము. ఏమిటి అంటే కోరిక, ప్రభువుని చూడాలి అనేటువంటి కోరిక మాత్రమే. ఎప్పుడైతే ఆ కోరిక కలిగిందో ఆ కోరికను పెంచుకున్నాడు. ఆ కోరిక బాగా ఉధృతమైనప్పుడు ప్రభువుని చూడడానికి సాధారణంగా చేత కాకపోతే చెట్టెక్కు మరీ చూడటానికి నిర్ణయించుకున్నాడు. వినేవాళ్ళకి చూసేవాళ్ళకి చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రభువు బహిరంగ ప్రదేశాల్లో ఎట్లా ప్రకటించేటువంటి సమయంలో, సంచరించేటువంటి సమయంలో ఈయనకేంటి దొరకలేదా అని చెప్పి మనం అనుకోవచ్చు చూసేవాళ్లకు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రగాఢమైన కోరిక అప్పటికప్పుడే చూడాలి, అప్పుడే చూడాలి, ఎలాగైనా చూడాలి అనేటువంటి ఆ కోరిక ఉంది. అది ఆయన్ని చెట్టెక్కించింది. ఒకసారి ఈ కోరిక ఉన్నప్పుడు ఆయనకు లభించినటువంటిది ఏమిటి అంటే దైవానుగ్రహము. క్రీస్తు ఒక స్నేహితుడా నీ ఇంటికి వస్తానని చెప్పి చెట్టు దగ్గర రమ్మంటూ ఉన్నారు. ఆ స్నేహ భావాన్ని చూపించారు. పేరు పెట్టి జక్కయ్యని పిలిచారు. ఎప్పుడైతే స్నేహాన్ని రుచి చూచాడో ఆయనలో ఉన్నటువంటి ఉదారత బయటకు వచ్చింది. ప్రభువుని చూడాలి అనే కోరికలో నుంచి ఇప్పుడు ఉదారత వచ్చింది. ఆ ఉదారత ఏం చేసింది? తనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ అమ్మేటట్లు చేస్తూ ఉంటుంది. ఇతరులను సంతోషపడేటట్లు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతూ ఉంటుంది? తన దగ్గర నుంచి ఆస్తులు బయటకు పంపించాడు, ఆయన దగ్గరికి రక్షణ వచ్చి చేరింది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రభు ఎవ్వరితో చెప్పలే, ఆయన ఒక్కడితో చెప్పిన మాట ఆ జీవితంలో. ఇంకెవ్వరికి చెప్పినట్లు మనం చూడం, ఆయనకు మాత్రమే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి ఎక్కడ మొదలైంది? ఆ కోరికలో మొదలైంది. కాబట్టి దేవాలయానికి రావాలి, దివ్య పూజలో పాల్గొనాలి, దివ్య సంస్కారాలు ఆచరించాలి అనేటువంటి కోరిక మనలో పుట్టాలి. ఒక మంచి పని చెయ్యాలి అనేటువంటి కోరిక మనలో పుట్టాలి. మన జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎలాంటి మంచి పనులు చేశాము, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను అంతేనా, ఇది తప్పించి ఏమైనా మంచి పని చేస్తున్నానా అన్న చిన్ని ఆలోచన వస్తే చాలు, ఒక మంచి పని చేయడానికి కోరిక పుడుతుంది. కోరిక పుడితే చాలు, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు చేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. రెండవ మనిషి మనకు కనిపించేది సమరయ స్త్రీ.
సమరయ స్త్రీలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణము ఏమిటి? నిజాయితీ. ఆమె ఎన్ని తప్పులు చేసినా నిజాయితీని మాత్రం ఎప్పుడూ వదులుకోవడం లేదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటువంటి లక్షణము, తప్పు చేసినా నిజాయితీగా ఒప్పుకునేటువంటి గుణము. ఆ నిజాయితీ ఏం చేసింది? ప్రభువే మెస్సయ తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఆమెకు ప్రసాదిస్తూ ఉంటుంది. అందుకే ప్రభువుతో జరిపినటువంటి ఆ సంభాషణలో ఆమెకు జ్ఞానోదయం అవుతూ ఉంటుంది. జీవజలాన్ని ప్రభువుని ఇవ్వమని అడిగినప్పుడు నీ భర్తను తీసుకుని రమ్మంటే నిజాయితీగా చెప్పింది, నాకు భర్త లేడండి అని. నిజానికి భర్త లేడంటే అప్పుడు ఉన్నాడు, ఎవరో ఒకరు ఉంచుకున్నాడో కట్టుకున్నాడు, ఎవరో ఒకళ్ళు ఉన్నారు, తీసుకొని వచ్చి ఏనేనండి నా భర్త అంటే ప్రభువుకి ఏం తెలుస్తుంది? తెలియదు. కానీ ఆవిడ చెప్పలే అలా. తాళి కట్టిన భర్త కాదు కాబట్టి నాకు భర్త లేడు అని నిజాన్ని ఒప్పేసుకుంది. ఆ నిజాయితీయే ప్రభువు తాను మెస్సయ అనేటువంటి విషయాన్ని, నీతో మాట్లాడుచున్న ఆయనను నేనే ఆయనను ప్రభువు ఆమెకు అర్థమయ్యేటట్లు చేస్తూ ఉన్నారు. ఆ జ్ఞానాన్ని పొందినటువంటి ఆమె మెస్సయాను చూచాను, మెస్సయాను మాట్లాడాను అన్నటువంటి ఆ తృప్తితో ఆమె ఏం చేస్తూ ఉంటుంది? ఒక సువార్థీకురాలుగా మారిపోయింది. గ్రామానికి వెళ్ళింది, అందరినీ పిలుచుకొచ్చింది. నేను చేసినవన్నీ ఆయన చెప్పాడు, ఆయన మెస్సయ ఏమో మీరే వచ్చి చూడండి, నేను చెప్పాల్సిన పని కాదు, నేను కనుగొన్నాను, మీరు కూడా కనుగొనండి. ఒక సువార్థీకురాలుగా మారిపోతూ ఉంటుంది. ఆమెలో ఉన్నటువంటి నిజాయితీ ఆమె దేవుణ్ణి కనుగొనేటట్లు చేస్తుంది. ఇతరులు అదే దేవుణ్ణి కనుగొనడానికి ఆమె తీసుకుని వచ్చేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఇది అంటే మనము ఇదే ఏ లక్షణమైనా సరే మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దానిని పెంచి పోషించుకున్నట్లయితే అది ఒక మహావృక్షములా పెరిగి మన జీవిత విధానాన్ని మార్చివేస్తుంది అనేటువంటిది ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఇదే ప్రభువు కోరుకున్నటువంటి మార్పు. ఈ మార్పుని మనం తీసుకురావాలి, మనలో తీసుకురావాలి, వేరే వాళ్ళలోనూ తీసుకురావాలి. సమరయ స్త్రీకి ఏం పని? వెళ్ళి ఊరోళ్ళందరినీ పిలుచుకురావాలి అని. కానీ పిలుచుకొచ్చింది. ఎందుకంటే మార్పు అనేటువంటిదే కావాలి. చాలాసార్లు కొంతమంది చెబుతూ ఉంటారు, ఫాదర్ నేను మారనండి, నేను ఇంతేనండి, నేను ఎందుకు మారాలండి అంటారు. ఒరే నాయన, నువ్వు ఇలాగే ఉంటే నష్టం నీకే, ఎవరికీ కాదు. నువ్వు మారాలి, మారి తీరాలి. మారాల్సినటువంటి అవసరం నీలో ఉంది కాబట్టే చెబుతూ ఉన్నాను. నీవు మాట వినకపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. నీ ఉన్నటువంటి ఆ మూర్ఖత్వములో నుంచి బయటికి రావాలి. కప్ప బావిలో ఉండి నేను ప్రపంచమంతా తిరుగుతున్నాను అనుకుంటుందట. అలాంటి మూర్ఖత్వమే మీలో ఉంటే ఎప్పటికీ కూడా ప్రపంచాన్ని చూడలేరు. కాబట్టి ప్రభువు చెప్పినటువంటి విధంగా దైవరాజ్య విస్తరణ జరగాలి అంటే మనలో ఆ మార్పు అనేటువంటిది రావాలి. ఏ మార్పు అంటే మనలో ఎప్పుడూ కూడా మంచి లక్షణాలను పెంపొందించుకోవాలి, వాటిని పెంచి పోషించాలి. అలా పోషిస్తే ఒక మహావృక్షం ఎదిగిందంటే దాని క్రింద పిల్ల మొక్కలు ఏమీ ఉండవు, చచ్చిపోతే ఎదగవు అక్కడ. అలాగే ఒక మంచి లక్షణము మహావృక్షములా నీలో పెరిగితే మిగిలినటువంటి అవలక్షణాలన్నీ చచ్చిపోతాయి, ఏవి కూడా అక్కడ ఉండవు. నీ దగ్గర అవి ఉండడానికి అవకాశం లేనే లేదు, మొత్తం పోతాయి. అందుకే ప్రభువు ఈ ఉపమానాన్ని అంత చక్కగా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రభువు ఇచ్చినటువంటి ఈ దైవరాజ్యము, ప్రభువు బోధించినటువంటి ఈ దైవరాజ్యము మనలో ఉండడానికి ఈ రెండు ఉపమానాలను కూడా మనం ఎప్పుడూ కూడా మర్చిపోకుండా మన జీవితాలను ఉద్ధరించుకోవడానికి వినియోగించుకుందాం. మొట్టమొదటిది మంచి లక్షణాలు, మంచి బుద్ధులు మనలోనూ మన పిల్లల్లో కూడా ఎప్పుడు వెదజల్లబడేటట్లు చూసుకోవడం. ఆ వెదజల్లబడినటువంటి ఆ విత్తనాలు పెరిగి పెద్దవయ్యేటట్లు, అన్నీ కాకపోయినా ఏదో ఒక మంచి లక్షణము ప్రతి మనిషిలో కూడా ఉండేటట్లు చూసుకోవడము. ఇవి రెండూ కనుక చేసినట్లయితే జక్కైని ఇంటిలోనికి వచ్చినటువంటి ప్రభువు ఏ విధముగా రక్షణను తీసుకుని వచ్చారో అలాగే మన హృదయాలలోనికి వచ్చేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాలను కూడా అలాగే మార్చివేస్తూ ఉంటారు. ముగించే ముందు ఒక్క మాట. ఈరోజు మనము మాతాపితృల దినోత్సవాన్ని కొనియాడదామని చెప్పి అనుకున్నాము. తల్లిదండ్రుల దినోత్సవము ఎందుకు కొనియాడుతూ ఉన్నాము? ఫాదర్స్ డే, మదర్స్ డే సపరేట్గా ఉంది. అయినప్పటికీ కూడా మనము ఎప్పుడు ఈ రెండిటిని కలిపి ఒకటిగా చేస్తూ ఉన్నాము.
వీటి వెనుక ఉన్నటువంటి ప్రపంచ మేధావుల ఉద్దేశ్యము ఏమిటి అంటే, బాబు నీకు అమ్మ ఉంది, బాబు నీకు నాన్న ఉన్నాడు అని గుర్తు చేయడం. నిజానికి మనిషి సిగ్గుతో తలదించుకోవలసినటువంటి రోజులయ్యే. నీకు అమ్మ ఉంది అని చెప్పి ఎవడో గుర్తు చేస్తే కానీ నీకు గుర్తు రావడం లేదు అనుకుంటే, నీకు నాన్నున్నాడని చెప్పి ఎవరో గుర్తు చేస్తే గుర్తు రావడం లేదు అనుకుంటే, అంతకంటే దిగజారినటువంటి స్థితి ఇంకొకటి ఉండదు. ఎందుకు గుర్తు చేస్తున్నారు వాళ్ళు? నిజంగా నీకు గుర్తు లేదని కాదు, వారికి తగినటువంటి గౌరవాన్ని నీవు ఇవ్వలేకపోతూ ఉన్నావు. నీ జీవితంలో వారికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని నీవు ఇవ్వలేకపోతూ ఉన్నావు. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నావు. నువ్వు బయటికి రావాలి అంటే ఆ తల్లి దయాదాక్షిణ్యాలు, ఆ తండ్రి దయాదాక్షిణ్యాలు మాకొద్దు అనుకుంటే అయిపోయింది అప్పుడే. ఎంతమంది తల్లి గర్భంలోనే చనిపోవడం లేదు? కానీ మనం వచ్చాం ఈ లోకానికి. పుట్టినప్పుడు ఏమీ చేతగానటువంటి వయస్సులో అన్నీ కూడా తినడం కూడా చేతగానటువంటి వయసులో, పాలు త్రాగడం చేతగానటువంటి వయసులో, నిద్రపోవడం చేతగానటువంటి వయసులో, నడవడం చేతగానటువంటి వయసులో అన్నీ నేర్పించేది ఎవరు మనకు? ఆ తల్లిదండ్రులే. మరి చివరకు పెద్ద అయిన తర్వాత మనం వాళ్ళని ఏ దృక్పథంతో చూస్తున్నాం, ఎలా గౌరవిస్తూ ఉన్నాము? అందరూ గౌరవించడం లేదని కాదు నేను చెప్పేది, కానీ ఇంకా గౌరవించనటువంటి వాళ్ళు ఉన్నారే, ఇంకా వాళ్ళని ప్రేమించలేనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా మారాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. దానికోసమే ఈ రోజున వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను గౌరవించనటువంటి వాళ్లకు జ్ఞానోదయం కలిగించడానికి, ఆ జ్ఞానోదయం కనీసం ఎప్పటికైనా తెలుసుకొని తల్లిదండ్రులను వాళ్ళను పసిబిడ్డల్లో చూసుకొని వాళ్ళ అవసరాలు తీర్చి ఎంత కష్టమైనా సరే వాళ్ళు సంతోషంగా ఉండేటట్లు చేయగలిగినటువంటి మనస్తత్వం, బుద్ధి రావాలి. అది కనుక ఉంటే మదర్ తెరేసా ఇన్ని వృద్ధాశ్రమాలు స్థాపించాల్సినటువంటి అవసరం వచ్చేదా? ఈ రోజున ఎంతమంది ఎన్జిఓలు వృద్ధాశ్రమాలు స్థాపిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద సిటీల్లోకి వెళితే దాదాపు వీధికి ఒకటి కనపడుతూనే ఉంటుంది. ఆ అవసరాలు ఎందుకు వచ్చాయి? వాళ్ళకి పిల్లలు లేరా? ఉన్నారు. కానీ వాళ్ళను చూసుకునేటువంటి తీరిక లేదు. తీరిక అనే కంటే ఓపిక లేదు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళలో ఉండేటువంటి చేదస్త్వము, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను భరించేటువంటి ఓపిక ఈ రోజున మనిషికి లేదు. మరి అదే నీవు చిన్నప్పుడు నిన్నెత్తుకున్నప్పుడు మలమూత్ర విసర్జన మీద చేసినప్పటికీ కూడా వాళ్ళు దానిని పట్టించుకోకుండా పెంచి పోషించారే. మరి ఈ రోజున నీకు చికాకు కలిగే మాట ఒకటి మాట్లాడితే నువ్వెందుకు వచ్చుకోలేవు? నీకు చికాకు కలిగించేటువంటి పని ఒకటి చేస్తే నీవెందుకు దానిని సహించలేవు? అసహించేటువంటి లక్షణం ఉండాలి. అసహించేటువంటి లక్షణం మీలో లేకపోతే రేపటి రోజున మీ బిడ్డలు ఖచ్చితంగా అదే చేస్తారు. ఎందుకంటే చూస్తున్నారు కాబట్టి, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఈ రోజుల్లో టీవీలు, తర్వాత సెల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని చూసే కదా పిల్లలన్నీ నేర్చుకునేది. వాళ్ళు చెప్పే డైలాగులు కానివ్వండి, వాళ్ళు నడిచే నడక కానివ్వండి, మాట్లాడే మాటలు కానివ్వండి, అన్నీ కూడా వాటిలో నుంచి నేర్చుకుంటున్నారు. కార్టూన్ నెట్వర్క్ల దగ్గర నుంచి అట్లా వాళ్ళు ఎలా మాట్లాడాలో, ఎలా డైలాగులు చెప్పాలో, ఎలా నడవాలో, ఎలా తినాలో అన్నీ కూడా దాంట్లోనే నేర్చుకుంటున్నారు. ఎందుకంటే నేర్పే తీరిక, ఓపిక మీకుంటే కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అలా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడో కంట్రోల్ చేయాలని చూస్తారు, 4 బీగుతారు, అయినా కానీ వాళ్ళు మాట అనరు. కాబట్టి ఏం చేస్తే అది వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి అందుకే మనకు 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏముంది? తల్లిదండ్రులను గౌరవించదువగాక. దానితోటే అక్కడ దేవుడు గురించినటువంటి ఆజ్ఞలు వదిలివేసిన తర్వాత మనుషుల గురించినటువంటి ఆజ్ఞలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దాంతోటే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ తల్లిదండ్రులను గౌరవించేటువంటి విధానము అది గౌరవించాలి. అందుకోసమే ఈ ప్రపంచ మేధావులందరూ కలిసి ప్రపంచం ఎటుపోతుంది అని చెప్పి వాళ్లకు భయమేసి, ఇదిగో ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి ప్రజలందరూ కూడా దాన్ని సంతోషంగా కొంచెం జ్ఞాపకం చేసుకోవడానికి, అవలోకన చేసుకోవడానికి పెడుతూ ఉన్నారు. కాకపోతే దురదృష్టం కొద్దీ వాళ్ళు అనుకొని ఉండరు.
మనం హ్యాపీ ఏంటి మదర్స్ డే మామ్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టేస్తే అయిపోయింది. హ్యాపీ ఫాదర్స్ డే డాడ్ అని ఒక మెసేజ్ పెట్టేస్తే అయిపోయింది. అంతకుమించి చేసేది ఏమీ లేదు. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్నటువంటి అనుబంధం పెరగాలి, ఆ ప్రేమ మరింతగా బలపడాలి. అప్పుడే మలి దశలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు, బుద్ధి మందగించినప్పుడు, వాళ్ళ మనస్సులో కొన్నిసార్లు కొంతమంది పిచ్చివాళ్ళగా మారిపోతుంటే జ్ఞాపక శక్తి పోతుంది, ఏం చేస్తున్నారో వాళ్ళే తెలియదు, ఏం మాట్లాడతారో వాళ్ళే తెలియదు. అలాంటి టయాల్లో కూడా మనము వాళ్లను పసిబిడ్డల్లా జాగ్రత్తగా లాలించాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అది ఎప్పుడు అంటే ఆ ప్రేమ అభిమానము ఉన్నప్పుడు. అది ఎప్పటి నుంచే కంటిన్యూస్గా ఉంటే తప్ప ఎక్కడ తెగిపోయినా పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజున మనము తల్లిదండ్రుల కోసము ప్రార్థన చేద్దాము. ఈ లోకంలో జీవించి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండగలిగేటట్లు వారి ఎడల మనకున్నటువంటి గౌరవము ఎప్పుడూ కూడా తగ్గిపోకుండా ఆ ప్రేమానురాగాలు చిరకాలము ఉండగలిగేటట్లు, అలాగే మరణించినటువంటి తల్లిదండ్రులు మోక్షములో చేరాలి అని వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున